శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, యుద్ధం ఏదైతే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం భారతదేశం మీద తీవ్ర ఎఫెక్ట్ పడతా ఉన్నది. అందులో భాగంగా మరి ఇక్కడ గ్యాస్ కొరత తీవ్రత పెరుగుతూ ఉన్నది. ఇప్పటికే వాణిజ్య సిలిండర్లన్నింటినీ కూడా నిండుకుంటా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే హోటళ్ళు ఏదైతే గ్యాస్ ఆధారితంగానే వంటలు చేసే హోటళ్ళన్నీ మూతపడే పరిస్థితి వచ్చింది. మరోవైపు ఏదైతే గృహావసరాలకు ఖచ్చితంగా కొరత లేకుండా చూడాలి అని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వాణిజ్య సిలిండర్ల ఉత్పత్తి నిలిచిపోయినట్లుగా తెలుస్తా ఉన్నది. దాంతో మరి ఇక్కడ హోటళ్ళ మీద తీవ్ర ప్రభావం పడతా ఉన్నది. దాంతోపాటు మరి ఇక్కడ ఏదైతే డీజిల్ ధరల పెరుగుదల రాబోతా ఉన్నది, డీజిల్ కొరత రాబోతా ఉన్నది. బ్యారెల్కు $100 దాటింది, $120 పోతా ఉన్నది క్రూడ్ ఆయిల్ ధర అనే మరి వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో డీజిల్ కూడా ఎక్కడికక్కడ బ్లాక్ చేస్తున్న పరిస్థితులు కూడా మన నెలకొన్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఖమ్మం జిల్లాలో భూదాన్ భూములకు సంబంధించి మరి అక్కడ వెలుగుమట్లలో నిరుపేదల ఇళ్లపై బుల్డోజర్ తోటి మరి అన్నిటిని కూడా నేలమట్టం చేసినటువంటి ప్రభుత్వం మరి ఆ వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండతోటి చేస్తున్న పోరాటంతో మరి తలొగ్గింది, తప్పొప్పుకున్నది. తప్పొప్పుకొని ఇవాళ సుమారు 400 పైగా ఆ ఇండ్లను అక్కడనే ఇందిరమ్మ పట్టాలు ఇచ్చి మరి ఏదైతే భూ పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని చెప్పి ఈ రోజున వాళ్లకు ఇండ్ల పట్టాల పంపిణీ చేయబోతా ఉన్నది. అంటే ప్రభుత్వ దుందుడుకు చర్యలు ఏ విధంగా ఉన్నాయో మరి దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. భూదాన్ భూములు, అసలు భూదాన్ భూములు అంటే ఏంటి? భూదాన్ ఉద్యమం పుట్టిందే తెలంగాణలో. మరి ఇక్కడ పోచంపల్లిలో వినోబా భావే పూలే అని చెప్పి 1951లో ఏదైతే భూస్వాముల చేతులలో ఉన్నటువంటి ఆ భూమిని హింసకు ఏదైతే తావు లేకుండా మరి ఇక్కడ ప్రభుత్వం చట్టాలు చేయాల్సిన అవసరం లేకుండా ఆయన ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చిండు. ఆ భూదాన్ పోచంపల్లి నుంచి ప్రారంభమైన ఉద్యమం దేశవ్యాప్తంగా జరిగి అనేక లక్షల ఎకరాలు మరి ఇక్కడ దానం చేసిరు భూస్వాములు. మొట్టమొదటిగా వెదిరే రామచంద్రారెడ్డి మరి ఆయన తనకున్న భూమిలో నుంచి వినోబా భావే పిలుపు మేరకు 100 ఎకరాలను ఇచ్చి మరి ఇక్కడ ఈ ద్వారా ఏదైతే ఈ పిలుపు ద్వారా కూడా భూస్వాముల దగ్గర నుంచి భూములు సేకరించవచ్చు అని చెప్పి ఏదైతే భావించిండో వినోబా భావే పూలే, ఆయన ఆ పిలుపుకు బలం చేకూర్చిన వ్యక్తి మరి ఇక్కడ వెదిరే రామచంద్రారెడ్డి. దాంతో అక్కడి నుంచి ప్రారంభమైన ఉద్యమం 58,000 కిలోమీటర్ల మేర నడిచి ఈ భూ సంస్కరణ చట్టాలు ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్లు ఇవేవి రాకముందే మరి ఇక్కడ వాళ్ళతోటి మాట్లాడి మెప్పించి వాళ్ళతోటే మరి దానాలు చేయించి ఆ భూదాన్ భూములన్నిటి కూడా ఒక ట్రస్ట్ గా ఏర్పాటు చేసి అవన్నీ ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉంటే అవి అవసరమైన నిరుపేదలకు అదేవిధంగా ఇతర అవసరాలకు ముఖ్యంగా ఏదైతే భూమి లేని నిరుపేదలకు భూములను పంపిణీ చేసి మరి ఇక్కడ కేసీఆర్ ఏదైతే దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పిండో ఆ తరహాలో అప్పుడే మరి అక్కడ ఏదైతే పేదలకు పంపిణీ చేయడానికి ఆ భూములన్నింటినీ సేకరించి మాక్సిమం గా పంపిణీ చేయడం కూడా జరిగింది. అక్కడో ఇక్కడ కాస్త కోస్త మిగిలిన ఆ భూములు ఏవైతే అవి మరి ఇక్కడ వాణిజ్య వ్యాపార కేంద్రాలకు దగ్గరగా ఉండడం లేదంటే నివాసాలకు దగ్గరగా ఉండడంతో ఈ నిరుపేదలు వాటిలలో ఇల్లు నిర్మించుకున్నాడు. అలాంటి వాళ్ళను గుర్తించి వాళ్ళకు పట్టాలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇక్కడ 62 ఎకరాల మీద కన్నేసింది. ఖమ్మం దగ్గర 62 ఎకరాలను మరి చేజిక్కించుకోవడానికి పేదల ఇళ్లను రాత్రి మొత్తం నేలమట్టం చేసి వాళ్ళను మెడమట్టి బయటికి గెంటితే వాళ్ళకు అండగా నిలిచింది బీఆర్ఎస్. అండగా నిలిచి వాళ్లకు మరి ప్రతిరోజు కూడా ఆహారం సప్లై చేసి వాళ్ళతోటి ఉద్యమం ప్రారంభించడంతో ఆ ఉద్యమం మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చేరే ప్రమాదం ఉన్నదని చెప్పి గ్రహించినటువంటి ప్రభుత్వం ఇవాళ తలొగ్గి తప్పు ఒప్పుకొని వాళ్ళందరికీ అక్కడనే పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తా అని చెప్పి మరి ఇక్కడ ఒప్పుకున్నదంటే ఇల్లు కూల్చడం ఎందుకు, మరి తిరిగి అక్కడనే కట్టించడం ఎందుకు? ఈ ప్రభుత్వ ఏదైతే అస్తవ్యస్త నిర్ణయాలతోటి ప్రజాధనం ఏ మేర వృధా అవుతా ఉన్నదో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. గతంలో అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు? ఏదైనా పేదలు ఇల్లు కట్టుకున్నా లేదంటే ఇతరులు ఇల్లు కట్టుకున్నా దాన్ని మరి ఇక్కడ మనం రెగ్యులరైజ్ చేసి అవకాశం ఉన్నప్పుడు వాటిని కూల్చివేతలు ఎందుకు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నాశనం చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి తను రావడంతో మరి ఇక్కడ హైడ్రా లాంటి ఒక మరి సంస్థను తీసుకొని వచ్చి ఎక్కడికక్కడ ఇళ్లను నేలమట్టం చేస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. అది చాలదన్నట్టు ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది, జిల్లా కేంద్రాలకు విస్తరించింది. ఖమ్మంలో మరి సుమారు 700 కుటుంబాలను రోడ్డున పడేస్తే వాళ్ళు అన్నమో రామచంద్ర అని అక్కడ మరి ఆర్తనాదాలు చేస్తూ ఉంటే వాళ్లకు
ఏదైతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వాళ్ళకు భోజన సౌకర్యం కల్పిస్తా అంటే కూడా పోలీసులు అడ్డుకోవడాన్ని బాధితులు తీవ్రంగా వ్యతిరేకించిండు. మీరు పెట్టరు, వేరే వాళ్ళని పెట్టనియరు, మమ్మల్ని రోడ్డున పడేసి ఇదేంది మమ్మల్ని ఈ గోస ఉచ్చుకునేది అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం, వాళ్లకు అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి మీకు అక్కడ భూములు ఇప్పించే బాధ్యత మాది అని బీఆర్ఎస్ వాళ్ళ బాధ్యతను భుజానేసుకోవడం, మళ్ళీ మేము అధికారంలో రాగానే ఇక్కడే మీకు ఇల్లు నిర్మిస్తామని చెప్పి కేటీఆర్ హామీ ఇవ్వడంతో ప్రభుత్వం తలొక్కక తప్పలేదు. మరి వాళ్లకు ఈ రోజున భూమి పట్టాలు జరగబోతా ఉన్నాయి. ఇవాళ అలాంటి భూమి లేని నిరుపేదల కోసం పోరాటం చేయాల్సిన సిపిఐ ఇలా కాంగ్రెస్ తోటి అంటగాగుతూ వాళ్ళ ఇళ్ల కూల్చివేతకు సహకరిస్తే ఇవాళ అన్ని పాత్రలను బీఆర్ఎస్ భుజాన వేసుకొని తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత మరి ఇక్కడ బీఆర్ఎస్ దే, తెలంగాణ ఇంటి పార్టీగా అని చెప్పి ఇవాళ వెలుగుమట్ల బాధితులకు, మొన్నటి రోజున లగచర్ల బాధితులకు ఎక్కడ ఏ ఇబ్బందులు జరిగినా వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి మరి కావాల్సిన న్యాయ సహాయం అందించడం, అవసరమైతే కోర్టులకు, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడానికి మరి ఇక్కడ బీఆర్ఎస్ సిద్ధంగా ఉండడంతో ప్రభుత్వం మన మెడలు వంచినట్లయిందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక చూసుకున్నట్టయితే వంటింట్లో వారసెగలు, గ్యాస్ టెర్రర్, దేశంలోని పలు నగరాల్లో వంట గ్యాస్ సంక్షోభం, పశ్చిమాసియా యుద్ధంతో నిలిచిన సరఫరా, హైదరాబాద్ లోను మొదలైన గ్యాస్ కొరత, సిలిండర్ డెలివరీకి 10 రోజుల పైనే సమయం, ఒక్కసారిగా 20% పెరిగిన గ్యాస్ బుకింగ్స్, సరిపడా స్టాక్ లేదంటూ చేతులెత్తేసిన ఏజెన్సీలు, 8 రాష్ట్రాల్లో నిలిచిన వాణిజ్య సిలిండర్ సరఫరా, ప్రధాన నగరాల్లో మూసివేత దిశగా హోటళ్లు, కొరతపై త్రిసభ్య కమిటీ కేంద్ర ప్రభుత్వం ప్రకటన అని చెప్పి ఆల్రెడీ గ్యాస్ కొరత మొదలైంది. మరి ఇక్కడ ప్రస్తుతం వాణిజ్య సిలిండర్లను ఆపేసింది ప్రభుత్వం. ఏంటంటే మరి గ్యాస్ సిలిండర్లు, వంట గ్యాస్ సిలిండర్లు గృహావసరాల కోసం ఖచ్చితంగా నిల్వలు ఉంచుకోవాలని చెప్పి కేంద్రం ఆదేశాల మేరకు ఇక్కడ వాణిజ్య సిలిండర్ల కొరత ఏర్పడ్డది. దాంతో మరి ఇక్కడ గ్యాస్ ఆధారితంగా నడిచేటువంటి హోటళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మూతపడే మరి ఇక్కడ ప్రమాదం ఏర్పడింది. మరోవైపు వంట నూనెకు దారేదట. మిడిల్ ఈస్ట్ సంక్షోభంలో దిగుమతుల్లో ఆలస్యం, సరుకు రవాణా కోసం చుట్టూ తిరిగి రావాల్సిన దుస్థితి, మార్కెట్ లో పెరుగుతున్న ధరలు, మరి ఇక్కడ రవాణా ఏదైతే పెరుగుతుందో ఆ రవాణా ఛార్జీలు అన్నిటి కూడా ముడి సరుకుల మీద పడతాయి. ఆ ముడి సరుకుల మీద పెరిగిన ప్రభావం మరి ఆటోమేటిక్ గా నిత్యావసరాల మీద పడుతూనే ఉంటది. దాంతో మరి ఇక్కడ వంట నూనె కూడా పైకి ఎగిసిపోయే మరి ఇక్కడ ప్రమాదం ఏర్పడ్డది. ఆల్రెడీ ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చినాయి. కొంతమేర ఈ రవాణా ఛార్జీలు పెరగడం, కొంతమేర బ్లాక్ మార్కెట్ కు తరలం, కొంతమంది కావాలనే ధరలు పెంచడం కూడా జరుగుతూ ఉంటది. అవకాశాన్ని వాడుకొని ఎవరికి వారు ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక వెలుగుమట్లకు పట్టాలు కూలగొట్టిన 412 ఇళ్లకు తిరిగి కట్టించేందుకు సర్కార్ సమ్మతి, బీఆర్ఎస్ పోరాటం దిగొచ్చిన ప్రభుత్వం అని చెప్పి మరి ఇక్కడ చూసుకుంటే అవి భూదాన్ భూములు, వారు నాదాన్ మనుషులు, అందుకే సర్కార్ బుల్డోజర్లు తోలింది. ఖమ్మం వెలుగుమట్టలో పేదల ఇళ్లను కూల్చింది, 766 కుటుంబాలను రోడ్డున పడేసింది. పైగా గూడు చెదిరిన పేదలను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ప్రభుత్వ పెద్దలే విషయం కక్కారు. నోరు లేని వాళ్ళు మౌనంగా వెళ్ళిపోతారని భావించిన ప్రభుత్వానికి దిమ్మ తిరిగింది. బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది, ఆహారం సహాయం అందించింది, పోరాటానికి సిద్ధమైంది. దీంతో కాంగ్రెస్ సర్కార్ దిగిరాక తప్పలేదు. తప్పనిసరి పరిస్థితులలో తప్పు ఒప్పుకొని బాధితులకు అక్కడే పట్టాలు ఇచ్చి ఇళ్లను కట్టిస్తా అన్నది. మరి ఇవాళ అక్కడ భూదాన్ భూములకు సంబంధించి ఆ భూదాన్ భూములలో ఎవరైతే నిరుపేదలు ఇల్లు కట్టుకున్నారో మరి ఇక్కడ వాళ్ళలో అనర్హులు కూడా కొందరు ఉండి ఉంటే మరి అక్కడనే ముందే సర్వే చేయించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పి వాళ్ళకు ముందే నోటీసులు ఇచ్చి మరి అర్హులైన వాళ్ళ ఇళ్లను కనుక అట్లనే ఉంచి మిగతా వాళ్ళకు మాత్రమే నోటీసులు ఇచ్చి వాళ్ళ ఇళ్ళు మాత్రమే కూల్చేసినట్టు అయి ఉంటే ఇవాళ ఇంతటి మరి ప్రజాధనం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండేనా? దీని వెనుక ప్రధాన కారణం ఏంటంటే అలా అర్హులు నానర్హులు అనేది మరి ఇక్కడ సంబంధం లేదు. అవి భూదాన్ భూములు, అందులో ఉన్నది నాదాన్ మనుషులు, వాళ్ళని కూల్చేస్తే అడిగే దిక్కే లేదని చెప్పి ఇవాళ ప్రభుత్వం విరుచుకపడ్డది. మరి ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ ఇజ్రాయెల్ గాజా మీద ఏ విధంగా అయితే యుద్ధం చేసి అక్కడ ఉన్న ఇండ్లన్నింటినీ కూడా కూల్చివేసిందో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బుల్డోజర్లను పట్టుకొని పోయి వెలుగుమట్లో ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ కూడా కూల్చేయడం జరిగింది. దాంతో మరి ఇక్కడ ఆర్తనాదాలు చేస్తున్న వెలుగుమట్ల బాధితులకు అండగా నిలిచింది బీఆర్ఎస్. వాళ్ళకి ఆహారం అందించింది, సహాయం అందించింది. అవసరమైతే మీకోసం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి మేము పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వంలో పట్టాలు ఇయ్యక మిమ్మల్ని నిర్వాసితులను చేసి ఇలాగే ఉంచితే మేము ప్రభుత్వం రాగానే ఇదే చోట మీకు పక్కా ఇల్లు నిర్మిస్తామని చెప్పి హామీనిచ్చింది. వాళ్ళందరికీ చేయూతనిచ్చింది. దాంతో ప్రభుత్వం దిగొచ్చింది, తప్పు తెలుసుకున్నది. మరి ఈ తప్పు ఏదైతే పూర్తి స్థాయిలో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి తమ మీద తీవ్రమైన వ్యతిరేకత రాకముందే తప్పు దిద్దుకోవాలని చెప్పి ఇప్పుడు వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇందిరా ఇల్లు నిర్మిస్తామని చెప్పి మరి హామీ ఇస్తా ఉన్నది. అంటే ఇప్పటి వరకు చేసింది దుర్మార్గ పాలన, మా బుల్డోజర్ పాలన అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళే ఒప్పుకున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు.
బీఆర్ఎస్ పోరాటంతో భూదాన్ భూములకు మళ్లీ పేదలకే సొంతం 311 కుటుంబాలకు భూదాన్ భూముల్లోనే పట్టాలు ఇల్లు, మిగతా 101 మందికి సొంతూర్లలో స్థలాలు, ఇందిరమ్మ ఇల్లట. కేటీఆర్ పరిణంతో ఉధృతమైన ఉద్యమం, పాలకుల్లో గుబులు, నిర్వాసితుల పక్షాన సుప్రీంకోర్టుకు వెళ్లేందుకైనా సిద్ధమన్నటువంటి కేటీఆర్. మరి ఖమ్మం వెలుగుమట్ల బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేసిన అలుపెరుగని పోరాటంతో న్యాయం జరిగేదాకా కొట్లాడతామని, మరి ఇక్కడ అవసరమైతే నిర్వాసితుల కోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామని బీఆర్ఎస్ ప్రకటించడంతో మరి ఇక్కడ సర్కారు దిగి వచ్చింది. ఖచ్చితంగా ఆ వెలుగుమట్ల బాధితులకు ఇవాళ పట్టాలు ఇస్తుంది, రేపటి రోజున ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి మరి ఇక్కడ హామీ అని మరి ఇక్కడ పరిస్థితిని తీసుకొచ్చింది ఇవాళ బీఆర్ఎస్. ఇవాళ వెలుగుమట్ల బాధితుల వెనుక కనుక బీఆర్ఎస్ లేకపోతే వాళ్ళు చెట్టుకుక్కలు పుట్టకుక్కలు తరిమేసే పరిస్థితి. ఇప్పటికే పోలీసులతోటి వాళ్ళను నానా రకాల చిత్రహింసలు పెట్టే ప్రయత్నం కూడా చేసిండు. ఆ రోజున లగచర్ల బాధితులకు అదే విధంగా పోలీసు బూటుకాలతోటి అణిచివేయడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళ వెంట నిలబడ్డది. ఏదైతే అక్రమ కేసులు పెట్టబడి మరి అదే విధంగా జైళ్లలోకి నెట్టబడ్డ వాళ్ళందరికీ కూడా అండగా నిలిచి బీఆర్ఎస్ న్యాయ సహాయం అందించి వాళ్ళందరినీ కూడా బెయిల్ మీద బయటకు తీసుకుని వచ్చి వాళ్ళ గోడ్నంతా కూడా జాతీయ ఎస్టీ కమిషన్ వరకు తీసుకొని పోయి ప్రభుత్వానికి మొట్టికాయలేంచి వాళ్ళ భూముల జోలికి రాకుండా చేసింది. ఇవాళ బీఆర్ఎస్ లేకపోతే ఈ దోపిడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడి వాళ్ళని అక్కడ మరి అడిగే నాదులే లేని వాళ్ళందరినీ కూడా మరి మెడలు పట్టి బయటికి గెంటేసి మరి భూములు లాక్కునే పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ తెలంగాణలో అనే విషయాన్ని మనం ప్రధానంగా గమనించాలి. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం, మా బతుకులను రోడ్న పడేసింది, నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చేసింది, న్యాయం జరిగేదాకా పోరాడతాం, వెలుగుమట్ల బాధితుల స్పష్టీకరణట. ఇక్కడ బుక్కడి భోజనం తెచ్చే పువ్వాడ వాహనాలను అడ్డుకున్న పోలీసులు. ఇప్పటికే సర్కార్ కక్షతో గూడు చెదిరి నిరాశ్రయులైన పేదలు పునరావాస కేంద్రాల్లోనూ సౌకర్యాలు లేక ఆగచాట్లు అని చెప్పి ఒకవైపు వీళ్ళను నడి రోడ్డు మీద పడేసింది, వాళ్లకు నిలువ నీడ లేకుండా చేసింది. మరి వాళ్ళు ఏ విధంగా వంటలు చేసుకోవాలి, ఏ విధంగా ఇప్పటికే పనులు రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేదలు మరి పనికి వెళ్ళలేక మరి ఇక్కడ ఏం చేయలేని పరిస్థితులలో అక్కడ ఏదైతే పునరావాస కేంద్రాల్లో వాళ్ళు తలదాచుకుంటా ఉన్నారో ఆ పునరావాస కేంద్రమే పేరుకు వాళ్ళకి షెల్టర్ తప్ప మరి తినడానికి తిండిని ఇవ్వకపోతే పువ్వాడ నాగేశ్వరరావు అక్కడ మరి ఖమ్మం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి పువ్వాడ నాగేశ్వరరావు ఆయన ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ కూడా భోజనాలు సరఫరా చేస్తూ ఉంటే వాళ్ళని కూడా పోలీసులు అడ్డుకుంటా ఉన్నారట. అంటే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నం దొరకకుండా ఉంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడ వాళ్ళు అక్కడ చెదిరిపోతారు, మీరు అన్నం పెట్టి అందరినీ అక్కడ ఐక్యతగా ఉంచుతా ఉన్నారని చెప్పి వాళ్ళని అడ్డుకుంటే బాధితులందరూ తిరగబడడంతో పోలీసులు పక్కకు జరగడం జరుగుతూ ఉన్నది. అంటే అన్నం కూడా పెట్టనీయకుండా వేధిస్తా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. దీని ద్వారా తేటతెల్లమైంది. సేవ్ తెలంగాణ అనకుండా కాంగ్రెస్ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకుందాం, జై తెలంగాణ నినాదంతో నాడు ఉద్యమం, నేడు అదే స్ఫూర్తితో ప్రజలను ఏకం చేద్దాం. రేవంత్ లాటరీ సీఎం కేసీఆర్ది హిస్టరీ. తెలంగాణలో కొత్తగా రాహుల్ బంధు స్కీము లూటీ చేసేందుకే మూసి బ్యూటిఫికేషన్. 2 ఏళ్లలో ఏ వర్గానికి పైసా ఇవ్వని సర్కార్ రాష్ట్రంలో నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యం కూరి హామీలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, 6 గ్యారంటీలపై ప్రైవేట్ బిల్లు పెడతాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వర్క్ షాప్, ప్రతిపక్షంగా ధీటుగా పోరాడదామని పిలుపుట. కాంగ్రెస్ ప్రభుత్వ పదవీ కాలం సగం గడిచిపోయింది, గ్యారంటీల అమల్లో దారుణంగా విఫలమైంది, హామీల అమలుకు ప్రజలు ఇచ్చిన వ్యవధి ఎప్పుడో తీరిపోయింది. ఆ పార్టీ మోసాన్ని రాష్ట్రంలో దాని అరాచకాలకు ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎండగడతాం, గ్యారంటీల అమలు కోసం ప్రైవేట్ బిల్లు ద్వారా ప్రశ్నిస్తాం. కాంగ్రెస్ సభ్యులు కూడా బిల్లుకు మద్దతు ఇచ్చి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్తున్న పరిస్థితి. మరి అక్కడ జై తెలంగాణ నినాదంతో నాడు ఉద్యమం ఏదైతే చేసినామో అదే స్ఫూర్తితోటి మళ్ళీ ఈ రోజు కూడా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, అదే స్ఫూర్తితో ప్రజలను ఏకం చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మరి కేసీఆర్ అంటే ఒక హిస్టరీ. మరి అలా తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణను మరి ఇక్కడ సాధించిన వ్యక్తి కేసీఆర్. ఆ సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా మరి ముందుకు సాగుతూ పారదర్శక పాలన అందించి తెలంగాణను సుభిక్షంగా చేస్తూ ఉంటే ఇవాళ మరి ఏదైతే అడ్డగోలు హామీలతోటి ప్రజలను ఏమార్చి మార్పు పేరుతోటి మరి ఇక్కడ అందరినీ తొక్కుకుంటూ వచ్చి లాటరీ ద్వారా మరి ఇక్కడ ఎంపికైనటువంటి సీఎం మరి ఇక్కడ రేవంత్ రెడ్డి. ఆయన ప్రజలకు సేవ చేసి రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటూ ఆయన వ్యక్తి కాదు. ఇవాళ ఏదైతే మరి ఇక్కడ బీఆర్ఎస్ మీద ఏదైతే బట్టగాల్సి మీదేసి కాంగ్రెస్ ఆ ఏదైతే అసత్య ఆరోపణలతోటి మరి ఇక్కడ
ఏదైతే ఒక అసూయను ప్రేరేపించి ఇవాళ మార్పు తెస్తామని చెప్పి 6 గ్యారెంటీల పేరుతోటి అలవి గాని హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి ఇవాళ 420 హామీలతోటి మోసం చేసి అధికారంలోకి గద్దెనెక్కి మరి ఇక్కడ జాక్పాట్ సీఎంగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు పోలిక ఎక్కడిది? ఇలా 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత తెస్తామని చెప్పి ఆ రోజున మొట్టమొదటి సంతకం 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత కల్పించడమే అన్నాడు. ఇప్పటి వరకు దానికి చట్టబద్ధత లేదు. మేము ప్రైవేటు బిల్లు పెడతాం, ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక రగిలిన నిరుద్యోగులు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా దగా చేసిన కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ పోలీస్ నిరుద్యోగ జేఏసీ మంగళవారం చేపట్టిన మిలియన్ మార్చ్ను ప్రభుత్వం భగ్నం చేసింది. ర్యాలీకి వెళ్లకుండా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. తెల్లవారుజాము నుంచే 100 మంది నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. 15కు పైగా స్టేషన్ల వారు తరించినట. ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేసిండ్రు. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ వేస్తాం, ఏదైతే మరి ఇక్కడ జూన్ జూలైలో ఏదైతే వాళ్ళ ఖాళీలను మరి ప్రకటించి సెప్టెంబర్లో మేము జాబ్ క్యాలెండర్ వేసి మరి డిసెంబర్ లోపు అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలు ఏదైతే ఆల్రెడీ మరి పూర్తి స్థాయిలో ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత కోర్టు తీర్పులతోటి ఆగి ఉన్నటువంటి మరి వాటికి కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలను మేమే ఇచ్చినామని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి 70,000 ఉద్యోగాలను మించి రాలేదు. అంటే వీళ్ళు 10-15,000 ఉద్యోగాల కంటే ఎక్కువ ఇయ్యలేదు. మరి ఏటా 2 లక్షలు ఇస్తా అన్నారు. 2 లక్షలు కాదు కదా, అందులో 10% 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా ఇవాళ నిరుద్యోగులను గోసవచ్చుకుంటా ఉన్నారు. గతంలో నిరుద్యోగులు ఏ విధంగా బీఆర్ఎస్ మీద బగ్గు అన్నారు. 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ఏ రోజు కూడా చెప్పుకోలేదు, పని చేసుకుంటూనే వెళ్ళింది. కేసీఆర్ ఏ రోజు కూడా మరి దాని మీద పబ్లిసిటీ వైపు చూడలేదు. ఏదున్నా కూడా తెలంగాణను ఏ విధంగా మనం డెవలప్ చేయాలని చెప్పి మరి ఇక్కడ మేనిఫెస్టోకు సంబంధం లేనటువంటి కూడా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిండు. రైతు బంధు పెడతా అని చెప్పి ఏ రోజు చెప్పలేదు కేసీఆర్. రైతు బీమా పెడతా అని ఏ రోజు చెప్పలేదు. కేసీఆర్ కిట్ పెడతా అని చెప్పి ఏ రోజు చెప్పలేదు. దళిత బంధు ఇస్తా అని ఏ రోజు చెప్పలేదు. బీసీ బంధు ఇస్తా అని ఏ రోజు చెప్పలేదు. మరి అలాంటి బృహత్తరమైన సంక్షేమ పథకాల ద్వారా సబ్బండ వర్గాలను ఆర్థికంగా మరి బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నంలో ఇవాళ మరి ఇక్కడ ఏదైతే అడ్డదారిలో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగులను నిర్వీర్యం చేస్తా ఉన్న పరిస్థితి. వాళ్ళందరినీ కూడా మరి ఇక్కడ నానా ఇబ్బందులకు గురి చేసి మరి స్వేచ్ఛగా మీరు ఏదైతే ఆందోళన చేసుకోవడానికి మేము స్వేచ్ఛ కల్పిస్తాం, మేము మరి ఇక్కడ పౌరుల స్వేచ్ఛను భంగం కలిగేమన్నారు. ఇవాళ వాళ్ళను ఏదైతే వాళ్ళ నిరసన తెలుపుతా అంటే ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టులు చేస్తా ఉన్న పరిస్థితి. ఇప్పుడు అర్థమైంది పూర్తిగా నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటిదో, దాని నిజ స్వరూపం ఏముంటుందో పూర్తిగా తేటతెల్లమైంది. ఇక్కడ చూసుకున్నట్టయితే విద్యుత్ కార్మికులు మరి ఇక్కడ కదిలిన ఉద్యోగులట. వివిధ దశల్లో నిరసన చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యుత్ కార్మికులు ఆందోళన బాటపట్టారు. టీవీఈ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లో మహాధరణ నిర్వహించారు. రాష్ట్రంలోని 4 విద్యుత్ మండలాల్లో పనిచేస్తున్న వేలాది కార్మికులు మింట్ కాంపౌండ్ కు తరలివచ్చారు. వారి నినాదాలతో పరిసరాలు ఓరెత్తాయి. 2 నెలలుగా కన్వర్షన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటం, స్టాండింగ్ ఆర్డర్ అమల్లోకి తీసుకురావడంపై జేఏసీ మండిపడింది. హామీలు మర్చిన రేవంత్ సర్కారుతో తాడో పేడో తెలుసుకునేందుకు ఏప్రిల్ తొలి వారంలో సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించింది. మరి ఇక్కడ ఎవరు వడతాళ్లకు ఎక్కడి పోతే అక్కడ రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధం లేదు. ఇదివరకు కనీసం మంత్రి కూడా చేయలేదు. మరి ఇక్కడ పిసిసి అధ్యక్షుని హోదాలో నోటికి వచ్చిన హామీలు ఇచ్చుకుంటూ వేయండు. ఇవాళ మాకు కనీస మరి మా హక్కులనన్నా కనీస హక్కులనన్నా మరి పరిరక్షించండి అంటే అవి కూడా చేయలేని మరి ఇక్కడ దుస్థితిలో ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక తెలంగాణ అప్పులు 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 అని చెప్పి బీఆర్ఎస్ మీద ఏడ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ 9 నెలల్లోనే మరి 70,000 కోట్ల రుణం తీసుకున్నదట. ఈ 70,000 కోట్ల రుణం తీసుకొని ఏం చేసినావు? 2,000 పెన్షన్ 4,000 చేసినావా? మహిళలకు 2,500 ఇస్తానవా? మరి అదేవిధంగా గృహజ్యోతి పూర్తి స్థాయిలో అమలు చేస్తానవా? పోనీ మరి ఇక్కడ ఏదైతే కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తానో ఇచ్చినవా? మరి ఏదైతే మరి ఇక్కడ అదే విధంగా విద్యార్థులకు స్కూటీలు మొన్న చెప్తా ఉన్నాడు, ఈవీ స్కూటీలు ఇస్తాం మేమని చెప్పి కనీసం ఏదైతే నాడు టింగ్ 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 అని మరి ఇక్కడ నాట్లప్పుడు పడేటువంటి రైతు బంధును ఇవాళ నాశనం చేసిండు. రైతులను నట్టేట ముంచిండు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 9,000 కోట్లు మరి ఇప్పటికి 3 విడుదలగా ఎగ్గొట్టిన ఘనత ఇవాళ రేవంత్ రెడ్డిది. వీటన్నిటినీ జమ చేసుకొని మరి లాస్ట్ ఇయర్ లో పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తానని చెప్పి మళ్ళీ మభ్యపెట్టే కార్యక్రమం కోసం
ఇవాళ అప్పులు కుప్పలు ఏదైతే అప్పులకు అప్పులు చేసి ఏవి కూడా నిలబెట్టకుండా కేవలం సంక్షేమ పథకాలకు మరి నగదు ఇచ్చేసి ఆ 4 రోజులు మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలనే పరిస్థితులనే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏదైతే మరి దీర్ఘకాలికంగా నిర్వహించాల్సినటువంటి సంక్షేమ పథకాలను మరి వాటిని కొనసాగించే పరిస్థితి లేదు. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలను తేవాల్సింది పోయి పాత పథకాలకే పేర్లు మార్చుకుంటా అన్నపూర్ణ లాంటి పథకానికి ఇందిరమ్మ క్యాంటీన్ లాంటి పేర్లు పెట్టుకుంటా మరి అదేవిధంగా బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ చీరలను పేరు పెట్టుకుంటా కనీసం మరి ఆ చీరలన్నా సకాలంలో ఇచ్చినవా అందరికి ఇచ్చినవా అని అంటే అది లేదు. కేసీఆర్ ఆ రోజున 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా మరి ఇందిరమ్మ చీర ఇచ్చిండు. ఇవాళ చూసుకున్నట్టయితే ఈయన కేవలం గ్రూప్ మహిళలకే ఇచ్చుకుంటా అది కూడా ఓట్లు గ్రామ పంచాయతీ ఓట్లు ఉన్నప్పుడు రూరల్లో మరి అదేవిధంగా మున్సిపల్ ఓట్లు ఉన్నప్పుడు అర్బన్లో ఇచ్చుకుంటా తిరిగిన పరిస్థితి ఉన్నది ఇవాళ. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా అప్పులు ఏ విధంగా అప్పులు చేస్తా ఉన్నది ఒకసారి చూసినట్టయితే 9 నెలల్లో అప్పుల కుప్ప 70,000 కోట్ల రుణం తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ అప్పు చేయడంలో దేశంలోనే 3వ స్థానం. 56,072 కోట్లతో 4వ స్థానంలో ఏపీ. రుణాల చెల్లింపుల కోసం మళ్లీ అప్పులు. ఓపెన్ మార్కెట్ ద్వారా రుణాల సేకరణ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం వెల్లడి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు భారీ స్థాయిలో అప్పులు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మొదటి 9 నెలల్లో 1,25,000 కోట్ల రుణ సమీకరణ చేసినట్టు తెలిపింది. ఓపెన్ మార్కెట్ లో బారోయింగ్స్ ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 1,000 కోట్ల రుణాలు సేకరించినట్టు. ఇది కేవలం 9వ నెల వరకే. 9 నెలల వరకే. మనం ఇంకా మిగతా 3 నెలలు చూసుకున్నట్టయితే 70,000 కోట్లు ప్లస్ ఇంకో 20-30 అంటే ప్రతి ఏటా 1,00,000 కోట్లు. అంటే ఈ 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు చేస్తుందా అంటే ఇప్పటికే 3 లక్షల కోట్లు దాటిపోయింది. 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ కూడా చేస్తుంది. మరి ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించి మేము మొత్తం 30,000 కోట్ల రుణాన్ని చెల్లించినామంటాడు. ఏ నుంచి? రాష్ట్ర ఆదాయం పెంచినవా లేకపోతే నీ ఇంట్లోకి వెళ్ళి ఇట్లా తెచ్చినవా? అప్పులు తీసుకొని వచ్చి అప్పులు కట్టి మేము అప్పులు కట్టినామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇన్ని అప్పులు తెస్తున్నావు కదా, మరి ఇన్ని అప్పులు తెచ్చినప్పుడు ఆడబిడ్డలకు ఇస్తాన్న 2,500 ఇస్తేంది, మరి ఆడబిడ్డలకు ఇస్తాన్న స్కూటీలు ఇస్తేంది, మరి ఏదైతే విద్యార్థులకు ఇస్తా అన్నా మరి ఇక్కడ ఏదైతే విద్యా భరోసా కార్డు ఇస్తేంది, అదే విధంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆ రైతు భరోసా చెల్లిస్తేంది, అదే విధంగా వాళ్ళకు యూరియాను అందుబాటులో పెడితేంది. మరి ఇప్పుడు రాబోయే రోజులలో మరి ఇక్కడ పూర్తి స్థాయిలో పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఆ నీటిని మళ్లించే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నావు అంటే అది లేదు. కరెంటు ఖచ్చితంగా 24 గంటలు ఇవ్వగలుగుతావా అంటే ఇప్పుడే వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్న పరిస్థితి లేదు. ఈ విధంగా తెలంగాణను ఆగమాగం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే ఈ ఎఫెక్ట్ అంతా కూడా మరి ఇన్ని సౌకర్యాలు కల్పించిన తెలంగాణలో మరి ఇప్పుడు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయనంటే ఏ విధమైన తిరోగమన పాలన జరుగుతుంది ఈ 2.5 సంవత్సరాల నుంచి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇద్దరు రైతుల ఆత్మహత్య, దిగుబడి రాక అప్పుల పాలు, తీర్చే మార్గం లేక బలవన్మరణం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదమట. అదే విధంగా మళ్ళీ నేతన్న బలవన్మరణం. 2 నెలలుగా పనులు లేక మనస్తాపం. యాదాద్రి జిల్లాలో విషాదం. మొన్న సిరిసిల్లలో ఇలా యాదాద్రిలో ఇటు నేతన్నలు, అటు రైతన్నలు, అటు ఆటో అన్నలు అందరూ కూడా ఆత్మహత్యల పాలైతా ఉన్నది. మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణ తీసుకొని వచ్చింది. మరి ఇక్కడ ఆనాటి రోజులు తీసుకొస్తాడే రేవంత్ అన్న అంటే బరాబరి ఆనాటి రోజులు తీసుకొచ్చిండు. పొలాలు ఎండిపోవడం, అదేవిధంగా రైతులు ఆత్మహత్య చేయడం, అదేవిధంగా నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడడం, ఇది ఆయన తీసుకొచ్చినటువంటి ఆనాటి రోజులు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక తెలంగాణపై మళ్ళీ విషయం కక్కిన టీడీపేట. లోక్సభలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ వ్యాఖ్యలు. బిల్లు పాస్ అయిన రోజు బ్లాక్ డేగా వర్ణన. ఇంత బరితెగించిన పెదవిప్పని తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు బీఆర్ఎస్ సభ్యులు లేనిలో స్పష్టంగా కనిపించింది అంటున్న వద్దిరాజు. తెలంగాణపై ఏడు పాపండి అంటున్న దాసో శ్రీనివాస్. లావు వ్యాఖ్యలు దుర్మార్గం అంటున్న దేవి ప్రసాద్. మరి ఇక్కడ ఏదైతే లోక్సభ సాక్షిగా మరి ఫిబ్రవరిలో బిల్లు పాస్ అయిన రోజును ఆయన బ్లాక్ డేగా అభివర్ణించిండు. ఎందుకు బ్లాక్ డేగా అంటే తెలంగాణ వనరులన్నీ మేము దోసుకొని పోయి మా ఆంధ్రాను డెవలప్ చేసుకుంటా ఉంటే ఇవాళ బలవంతంగా దాన్ని విడగొట్టిండ్రు. వాళ్ళను అమాయకులందరినీ విడగొట్టి మమ్మల్ని దోపిడీకి చేసుకోకుండా మమ్మల్ని అరికట్టిండ్రు. ఇది మాకు ఖచ్చితంగా బ్లాక్ డేనే అంటాను. నిజంగా కూడా ఏపీకి బ్లాక్ డేనే. ఎందుకంటే ఏపీలో ఏదైతే అభివృద్ధి జరిగిందో అదంతా తెలంగాణ సొమ్మును దోసుకొని పోయే ఏపీలో మన అక్కడ అభివృద్ధి చేసుకున్నారు. ఇవాళ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా ఏపీకి మాత్రం 3వ పంటకు నీళ్లు ఇవ్వడం కోసం ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఇలా బృహత్తరమైన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టుకొని మనం తెలంగాణను సస్యశామలం చేసుకుంటా ఉంటే మళ్ళా దురదృష్టవశాత్తు అదే ఆంధ్రాకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు శిష్యుడు
రేవంత్ రెడ్డి తెలంగాణ పీఠం మీద కూర్చొని మళ్ళా మన నీటిని ఆంధ్రాకే తరలిస్తా ఉంటే మనం మళ్ళా కళ్ళు పెద్ద చేసుకొని చూసుడు తప్ప మనం ఏం చేయలేని మరి ఇక్కడ దుస్థితిలో ఉన్నాం. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా, బీజేపీ ప్రభుత్వం నడుస్తా ఉందా, లేదంటే చంద్రబాబు నాయుడు టీడీ ప్రభుత్వం నడుస్తుందా తెలియని పరిస్థితులలో మరి ఇక్కడ ఖచ్చితంగా ఆంధ్ర మద్దతుగానే ఇలా ఆంధ్రాకు మద్దతు ఇచ్చే ప్రభుత్వమే ఇక్కడ నడుస్తా ఉన్నది. ఇలా మన నీళ్లను మనం కాపాడుకోలేని దుస్థితిలో పొలాలు ఎండిపోతున్న పరిస్థితులు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక చలానా బహానాట, ఒకరి డబ్బు వేరొకరికి చెల్లింపు, ట్రాఫిక్ స్కామ్ లో కొత్త కోణం, హోంగార్డు వెనుక పెద్ద తలలు, అసలు దోషులు ఎవరో తేల్చాలని ఉన్నతాధికారుల ఆదేశం, పోలీస్ శాఖలో నమస్తే తెలంగాణ కథనంతో కలకలమట. వాహనదారులు చెల్లించిన ట్రాఫిక్ చలాన్ల డబ్బును ట్రాఫిక్ పోలీసులు కొట్టేసినట్టు నమస్తే తెలంగాణలో మంగళవారం ప్రస్తుతం అయిన స్కామ్ కథనం సంచలనం సృష్టించింది. కమిషన్ రేట్ పోలీసుల్లో ఈ కథనం చర్చనీయాంశంగా కాగా చాలా మంది వాహనదారులు తమ చలాన్ల డబ్బు చెల్లింపు జరిగిందా లేదా అంటూ చెక్ చేసుకుంటున్నారు. మరి ఇక్కడ చలాన్లకు సంబంధించి ఏదైతే క్యూఆర్ కోడ్ మరి ఇక్కడ దానికి సంబంధించిన ఏదైతే మన ప్రభుత్వ శాఖకు సంబంధించింది కాకుండా సొంత క్యూఆర్ కోడ్ పెట్టుకొని సుమారు 2 కోట్ల పైగా వసూలు చేసినట్టు అది ఇప్పుడు పోలీస్ శాఖలో కలకలం రేపింది అని చెప్తున్న పరిస్థితి. ఇక గ్రూప్ 1 కేసు మళ్ళీ సుప్రీంకోర్టుకు, హైకోర్టు తీర్పుపై నిరుద్యోగ జేఏసీ ఎస్ఎల్పి అట. మరి ఇక్కడ గ్రూప్ 1 కు సంబంధించి అనేక అవకతవకలు జరిగినాయి అని చెప్పి మరి ఒకే రూమ్ లో పరీక్ష రాసిన వాళ్ళందరికీ ఒకే రకమైన మార్కులు వచ్చినాయి. వాళ్ళు మాత్రమే కొంతమంది ఒక రూమ్ లో పరీక్షలు రాసిన వాళ్ళు ఎక్కువ మొత్తంలో క్వాలిఫై అయిన, కొందరికి అయితే మరి ఇక్కడ ఏదైతే ఆ ప్రిలిమ్స్ లో పాస్ అయిన వాళ్ళకు ఈ రాత పరీక్షలో మరి అనూహ్యంగా మార్కులు తగ్గినాయి. ఎట్లా తగ్గినాయి మరి దీని వెనుక మతలబ్ ఏంది అని చెప్పి ఇప్పటికే హైకోర్టులో వాళ్ళు పిటిషన్ వేయడం, హైకోర్టు కొట్టేయడం జరిగింది. దీని మీద సుప్రీంకోర్టు కూడా వెళ్తా ఉన్నారట. అంటే ఇంకా గ్రూప్ 1 మీద నీడలు మరి అలుముకునే ఉన్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక తుగ్లక్ చైర్మన్ ఉన్నటువంటి తెలంగాణ విద్యా శాఖ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆకునూరు మురళి, ఆయన తుగ్లక్ పనులు రోజుకొకటి ఎండగడతా ఉన్నది. ఇక్కడ ఓపెన్ స్కూల్స్ ఎగ్జామ్స్ ను రద్దు అట. ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫార్సు, ఆ వార్షిక పరీక్షలను రద్దు చేయాల్సిందే, ఇంటర్ ఎస్ఎస్సి బోర్డులే పరీక్షలు పెట్టాలి, కమిషన్ ప్రతిపాదనలు వివాదాస్పదం అని చెప్పి ఎవరైతే మరి పూర్తి స్థాయిలో స్కూల్ విద్యకు దూరమైనరో వాళ్ళు మరి ఓపెన్ స్కూల్ ద్వారా మరి 10వ తరగతి పరీక్ష రాసే అవకాశం, ఆ తర్వాత ఇంటర్ పరీక్ష రాసే అవకాశం ఏదైతే కల్పించిందో ఓపెన్ స్కూల్ విధానం, దాన్ని రద్దు చేయాలంటాడు ఆకునూరు మురళి. మరి ఆయనకు పైత్యం తలకెక్కింది కావచ్చు, అందుకే రోకల్ బండం చుట్టాలన్నట్టుగా ఉన్నది ఆయనకు. ఇవాళ ఆయన చేసిన సిఫారసులు అన్ని కూడా వివాదాస్పదమే. ఆయన ఏదైతే మరి ఇక్కడ తెలంగాణ మీద ఆక్రోశంతో చేసిండా, లేదంటే తెలంగాణ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి చేసిండా అంటే ఖచ్చితంగా తెలంగాణను సర్వనాశనం చేయడానికే ఉన్నది ఆయన సంస్కరణలు అనేటైతే ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే హోటళ్ళు అడలు మరి ఇక్కడ ఎల్పిజి సరఫరా మీద కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అంటే గృహావసరాలకు మాత్రం అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నదని చెప్తున్న పరిస్థితి. ఇక దారులు ఉధృతం, అమెరికాపై ఒత్తిడి పెంచడానికి ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణుల వర్షం, జెరూసలేం టెల్ అవీవ్లో పేలుల మోత, బహ్రెయిన్ రాజధాని మనామాపై దాడిలో 1 మృతి, 8 మంది గాయాలు, లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడిలో 5 హెజ్బుల్లా మిలిటెంట్ల హతం, హర్మూజ్ లో చమురు రవాణా నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్. ఈ హర్మూజ్ జలసంధి ఏదైతే ఉన్నదో ఈ హర్మూజ్ జలసంధిని మూసేయించింది ఇరాన్. ఇవాళ దాంతో ప్రపంచం మొత్తం మీద కూడా ఎఫెక్ట్ పడుతున్న పరిస్థితి. మరి హర్మూజ్ జలసంధి ద్వారానే ఇటు చమురు నౌకలు కానీ, ఇటు వాణిజ్య నౌకలు కానీ, మన ఆహార ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేసే నౌకలు కానీ ఇవన్నీ కూడా హార్మూజ్ జలసంధి ద్వారానే వెళ్ళాలి. ఇవాళ హార్మూజ్ జలసంధినే మరి ఇక్కడ టార్గెట్ చేసుకుని ఇరాన్ దాడులు చేస్తున్నాయి. కాబట్టి ఇవాళ మన గ్యాస్ పెంపైనా, ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికైనా, నిత్యావసర ధరలు పెరగడానికైనా మన ఎక్స్పోర్ట్ అంతా ఆగిపోయి ఆర్థికంగా మాంద్యం జరగడానికి కూడా మరి హార్మూజ్ జలసంధే కారణం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఎయిర్ ఇండియా విమాన టికెట్లకు రెక్కలు, దేశీ ప్రయాణాలపై 399 పెంపు, విదేశీ ప్రయాణాలపై ఛార్జీల వసూలు, యుద్ధ పరిస్థితుల వల్ల జెట్ ఫ్యూయల్ ధరలు పెరిగిన నేపథ్యంలో నిర్ణయం. ఈ రకంగా రవాణా ఛార్జీల మీద అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నేడు కొత్త గవర్నర్ బాధ్యతలట. రాష్ట్ర గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా బుధవారం ఉదయం 11:30 గంటలకు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. మన ఆయన రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా శంషాబాద్ లో ఆయనకు శివప్రతాప్ శుక్లా దంపతులకు ఇద్దరికి కూడా సీఎం రేవంత్ రెడ్డి సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాడు. గోదావరి పుష్కరాలకు 8 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసేందుకు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం. మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షన మంత్రివర్గ ఉపసంఘం భేటీ, సన్నాహాలపై చర్చ. వచ్చే ఏడాది జూన్ 26 నుండి జూలై 7 వరకు ఆది పుష్కరాలు, జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలు. నదీ తీరంలోని 96 ప్రాంతాల్లో ఏర్పాటుకు నిర్ణయం అట. మరి దీనికి సంబంధించి వచ్చే సంవత్సరం ఏదైతే జూన్ 26 నుంచి ప్రారంభం కాబోతా ఉన్న వాటికి ఇంకా డిపిఆర్లు కూడా మరి సిద్ధం కాలేదు.
మరి ఇక్కడ గతంలో చూసినాం సరస్వతి పుష్కరాలన్నీ కూడా మీది పూతలు పెట్టి మరి అక్కడ ఏ విధంగా జరిగింది, కాళేశ్వరంలో జరిగిన సరస్వతి పుష్కరాలు ఒక్క కాళేశ్వరంలోనే వీళ్ళు ఏదైతే విజయవంతంగా నిర్వహించలేకపోయినరు. మరి ఈ గోదావరి పుష్కరాలు 96 స్థానాలలో మరి ఇక్కడ నిర్వహించాలి, దానికి తగిన నిధులు కేటాయిస్తారా, డిపిఆర్లు పూర్తయితాయా, ఆ పనులు పూర్తయితాయా, లేదంటే మరి పైపూతలతోటే కాంట్రాక్టర్ల జేబులు నింపడానికైనా మొన్నటి ఏదైతే సరస్వతి పుష్కరాల్లో సుమారు 30 కోట్ల రూపాయలు మరి ఇక్కడ వృధాగా ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపడానికే ఉపయోగపడ్డాయి, ఇవన్నా ప్రజల సౌకర్యాల కోసం ఉపయోగపడతాయా, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల జేబులు నింపడానికి ఉపయోగపడతాయో చూడాలి. ప్రతిపక్ష నేతకు అవకాశం ఇవ్వలేదు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ ఆరోపణలు, అవిశ్వాస తీర్మానంపై సభలో మొదలైన చర్చ. ప్రతిపక్ష నేతకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ నిస్సిగ్గుగా మాట్లాడుతుంది పార్లమెంట్ లో. మరి ఇక్కడ తెలంగాణలో మీకు అధికారం ఉంటే మీరే చేస్తున్నది ఏంది? ప్రతిపక్షాల నోరు మూయించడానికి మైకులు ఇవ్వకుండా ఎక్కడికక్కడ మైకులు కట్ చేస్తూ ఒక్క ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే చుట్టూ 11 మంది మంత్రులు లేచి ఎక్కడికక్కడ డిస్టర్బ్ చేస్తున్న పరిస్థితిని కూడా తెలంగాణ ప్రజానీకం చూస్తా ఉన్నది. అంటే నీకు జరిగితే ఓటి, మందికి జరిగితే ఓటి అన్నట్టు. అసలు ప్రజాస్వామ్యంలో మరి ఇక్కడ రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత మీరు ముందు తీసుకున్న తర్వాత మీరు ప్రశ్నించాలి. ఫస్ట్ మీ విధులు నిర్వహించాలి, ఆ తర్వాత హక్కుల గురించి మాట్లాడాలి. అక్కడ విధులు నెరవేర్చిన వాళ్ళకు హక్కుల గురించి ప్రశ్నించే హక్కు లేదని ఇప్పటికైనా కాంగ్రెస్ గుర్తించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే వంట గ్యాస్ సంక్షోభం, హోటళ్లు మూతపడే ప్రమాదం ఉన్నది రాబోయే రోజులలో. మరి ఇక్కడ ఏదైతే గృహావసరాలకు కూడా మరి ఇది గ్యాస్ సరఫరా అయ్యే ఇబ్బంది కూడా ఉంటుందనే పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక యుద్ధం ఆపేద్దాం, ట్రంప్ కు సలహాదారుల ప్రతిపాదన. చమురు ధరల మంటలు, అమెరికాలో చట్టసభల ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడిపై ఒత్తిడి, బయటపడే వ్యూహాన్ని అమలు చేయాలని సూచన. సలహాదారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం. పుతిన్కు ట్రంప్ ఫోన్. యుద్ధాన్ని త్వరగా ముగించే దిశగా పలు ప్రతిపాదనలు చేసిన రష్యా అధినేత. ఇరాన్ నౌకలను ముంచేయడం సైనికాధికారులకు సరదాగా ఉందట. మీడియా సమావేశంలో ట్రంప్ ఇకపై టన్ను వార్ హెడ్ ఉన్న క్షిపణులను ప్రయోగిస్తాం. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ హెచ్చరిక. కాల్పుల విరమణకు అంగీకరించాం, మళ్లీ దాడి చేసే ఆలోచన చేయకుండా బుద్ధి చెప్తామంటున్న ఇరాన్ స్పీకర్. ఆగని దాడిలో ముదురుతున్న సంక్షోభం. ఏదైతే అదైంది, ఆల్రెడీ మునిగిపోయినాం, ఇక దేనికైనా సిద్ధం అన్నట్టుగా ఉన్నది ఇరాన్. మరి ఇక్కడ ఏదైతే చిన్న దేశం అని చెప్పి మరి రెండు అగ్రదేశాలన్నీ కూడా ముప్పేట దాడికి ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా తలొక్కకుండా మేము జరిగే నష్టం ఏ విధంగా అయినా జరుగుతూనే ఉన్నది, కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టాం. మరి నేను ఒక్కరిని చచ్చిపోతే మరి మిమ్మల్ని కూడా మేము 10 మంది చచ్చిపోతే మిమ్మల్ని ఒక్కళ్ళన్నా చంపుతాం అన్న చందంగా ఇరాన్ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఖచ్చితంగా మా సుప్రీం లీడర్నే కోల్పోయినాం, మా రక్షణ మంత్రినే కోల్పోయినాం, ఇంకా మేము దేని కోల్పోవడానికైనా సిద్ధంగానే ఉన్నాం, కానీ మీకు మాత్రం తలొగ్గం, మిమ్మల్ని కూడా ఆ మేరకు నష్టం చేసే చూపిస్తామని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఆ జలసంధి ఉన్నదో ఆ హర్ముజా జలసంధికి సంబంధించి అది ఇరాన్కు మరి అతి సమీపంలో ఉన్నది కాబట్టి మరి ఇరాన్ బలమంతా కూడా అదే ఇలా హర్ముజా జలసంధిని అది మూసివేయగలిగింది. ఇంకా ఎక్కువ రోజులు కనుక అదే విధంగా మూసివేయగలిగితే ఏదైతే ప్రపంచ దేశాలన్నీ కూడా మరి అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళే ఇలా తలొగ్గి యుద్ధాన్ని ముగించాల్సిన మరి ఇక్కడ అగత్యం కూడా వాళ్ళకి వస్తుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు, ఆయనపై ప్రభుత్వ ఒత్తిడి ఉంది, రాహుల్ ను మాట్లాడనివ్వడం లేదు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం చర్చలో విపక్ష సభ్యులు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తా ఉన్నాడట. మీ కాంగ్రెస్ స్పీకర్ అయితే మొత్తానికి కళ్ళే లేకుండా మరి ఏదైతే ఆ రేవంత్ రెడ్డి కళ్ళకి వెళ్ళి చూస్తాడు, కాంగ్రెస్ కళ్ళకి వెళ్ళి చూస్తా ఉన్నాడు. ఇలా 10 మంది ఎమ్మెల్యేలు మరి అక్కడ బాజాప్తా పోయి అక్కడ జైన్ అయ్యి మేము కాంగ్రెస్ లో ఉన్నామని చెప్పి ఇంటర్వ్యూలు ఇచ్చి కాంగ్రెస్ కు పనులు చేస్తూ కాంగ్రెస్ కు మరి ఆ కార్యాలయాల్లో ఉంటూ కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ వాళ్ళు పాత కాంగ్రెస్ వాళ్ళు గొడవలు పడుతూ అవి నిత్యం మీడియాలో వస్తున్నా కూడా లేదు వాళ్ళు ఎవరు చేయలేదు, వాళ్ళు వాళ్ళ పార్టీలోనే ఉన్నారని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఆ ఫిర్యాదు మీద స్పందించకుండా మరి ఆ ఫిర్యాదు మీద సరైన నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని చెప్పి తీర్పునిస్తున్నటువంటి మీ స్పీకర్ చేస్తున్నదాని ముందు మరి లోక్సభ స్పీకర్ చేస్తున్నది ఎంత? ఇవాళ మరి మీకు ఉన్నదే 3 జాగాలల్లా మరి అధికారం, దానిలో తెలంగాణ పొటెన్షియల్ స్టేటు. మరి ఇక్కడ ఏదైతే దేశమంతా కూడా తెలంగాణ వైపే చూస్తా ఉన్నది. అప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణ దేశంలో నెంబర్ 1 గా ఎదగడానికి 10 ఏళ్ల కాలంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దిండు. ఆహార ఉత్పత్తిలో మరి ఇక్కడ నెంబర్ 1 గా తీర్చిదిద్దిండు కేసీఆర్. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిండు, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిండు. అలాంటి చోట ఇవాళ భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తా ఉన్నది కాంగ్రెస్. మళ్ళీ అదే స్వేచ్ఛ కోసం అక్కడ పోరాటం చేస్తా ఉన్నది. ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడికి ఊరట. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దు, ఉల్లంఘిస్తే బెయిల్ రద్దయ్యే అవకాశం అంటున్న సుప్రీంకోర్టు. మరి ఇక్కడ ప్రభాకర్ రావునే
మరి ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా చేసి మరి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో దాని ద్వారా కూడా లబ్ధి పొందుదామని, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు దాని మీద వేసినటువంటి కమిషన్ మీద, ఘోష్ కమిషన్ మీద లబ్ధి పొందామని, అదేవిధంగా విద్యుత్ కమిషన్ మీద లబ్ధి పొందామని, అదేవిధంగా ఈ కార్ రేస్ కేసు మీద లబ్ధి పొందామని అనేక రకాలుగా మరి ఇక్కడ 2.5 సంవత్సరాలు అయితే మరి గెంటించుకుంటూ వచ్చింది. ఇక వాళ్ళకి గెంటియడానికి ఇక వేరే కొత్త అవి అయితే ఏం లేవు. ఇకనన్నా మేము ప్రజలకు ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకుందామని అంటే మరి ఇక్కడ మూసి ప్రాజెక్టును మళ్ళీ ఆ పేరుతోటి అక్కడ కూలగొట్టడం తప్ప ఈయన కట్టేది అయితే ఏది లేదు. ఇది మొత్తం పూర్తిగా కూల్చివేతల ప్రభుత్వమే అని చెప్పి అయితే దీని ద్వారా తేటతెల్లమైంది. ఇంకా కూల్చివేతలు అనేకంగా ఉన్నాయి. బంగారు మాటల మోసగాళ్ళట, ఒంటరి మహిళలు, పెళ్లిడు యువతులే లక్ష్యం, మ్యాట్రిమోనీ సైట్లు, సోషల్ మీడియా ద్వారా వల, టెకి, బడా వ్యాపారవేత్తలమని చెప్పి పెళ్లి పేరుతో ముగ్గులోకి ఆపై నగలు తీసుకుని ఉడాయింపు, అడిగితే తిరిగి బెదిరింపులు, చాటింగ్లు, ఫోటోలు బయట పెడతామని బాధితులకు బ్లాక్మెయిల్, పసిడి ధర ఆకాశాన్ని అంటడంతో పెరుగుతున్న నయా మోసాలు, తెలుగు రాష్ట్రాల్లో 1000 కేసులు, స్వీయ అప్రమత్తతోనే రక్షణ అని చెప్పి బంగారు మాటల మోసగాళ్ళు బంగారాన్ని టార్గెట్ చేసుకొని ఏదైతే మ్యాట్రిమోనీలలో వాళ్ళు నమోదు చేసుకొని ఆ యువతులతోటి మన సన్నిహితంగా ఉంటూ మేము పెద్ద పెద్ద బడా వాణిజ్యవేత్తలం అని చెప్పుకుంటూ వాళ్ళ బంగారాన్ని కాజేస్తా ఉన్నారట. ఇటువంటి 1000 కేసులకు పైగా నమోదైనాయి కాబట్టి మీరే అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే దద్దరిల్లిన పశ్చిమాసియా, ఇరాన్ లెబనాన్లపై భారీగా వైమానిక దాడులు, భారీగా విరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్, టెహ్రాన్లో కదిలిపోయిన నివాస భవనాలు, గోడలు, గల్ఫ్పై దాడులతో ఒత్తిడి పెంచనున్న ఇరాన్, యుద్ధాన్ని ముగిస్తామని ఆ వెంటనే మాట మార్చిన ట్రంప్, వెనక్కి తగ్గబోమని ఇరాన్ స్పష్టీకరణ, ట్రంప్ తొలి ప్రకటనతో శాంతించిన చమురు, స్టాక్ మార్కెట్లపై ఉపశమనం అట, యుద్ధాన్ని ముగిస్తామని చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ. ఎందుకంటే ఇరాన్ తలొగ్గుతలేదు. ఇరాన్ తాము పూర్తిగా తుడిచిపెట్టకపోయినా మంచిదే కానీ మరి మేము మిమ్మల్ని కూడా సర్వనాశనం చేస్తాం తప్ప ఇడిచిపెట్టామని చెప్పి, దాంతోపాటు వాళ్ళకు సహకరిస్తున్నటువంటి గల్ఫ్ దేశాల మీద కూడా మరి ఇక్కడ దాడులు ఆపడం లేదు. ఓ గుర్తు తెలియని ప్రాంతం నుంచి ఇరాన్పై అమెరికా ప్రయోగించిన తొమక్ క్షిపణి అట. మరి ఇక్కడ ఎక్కడికక్కడ నౌకలను మరి వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా ముంచేస్తా ఉన్నాడట. ట్రంప్ విలేకరుల సమావేశంలో చెప్తా ఉన్నాడు, మా సైనికులకు ఇరాన్ నౌకలను ముంచేయడం సంతోషంగా ఉంటుందట. అంటే విధ్వంసాన్ని చూస్తే మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి కదా మరి ఇక్కడ సైకో ఆనందం పొందుతా ఉన్నాం, ఇలాంటి వాళ్ళు ఆ ఏడుపులు పెడవోపులు నాకు మంచి సంతోషాన్ని ఇస్తాయని చెప్పి ఏదైతే చెప్పిండో ఈ సైనికుల పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. నేను నూతన గవర్నర్ ప్రమాణం, ఇక పంచాయతీలకు 3 ఏళ్లలో శాశ్వత భవనాలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని బట్టి ఆదేశం, వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష. ఈ 2.5 సంవత్సరాలు మరి దేని మీద కేటాయించిండ్రు, అసలు దేన్ని మీరు ముఖ్యంగా తీసుకున్నారు, దేన్ని ఈ 2.5 సంవత్సరాల్లో ఏ శాఖలను గాడిలో పెట్టిను, మిగతాయి మళ్ళీ 2.5 సంవత్సరాల్లో దేన్ని గాడిలో పెడతారంటే ఏది లేదు. కూల్చివేతలు తప్ప వీళ్ళు చేసింది ఏమి లేదు, అప్పులు చేయడం తప్ప వీళ్ళు చేసింది ఏమి లేదు. ఇవాళ కేవలం మరి ఇక్కడ గత ప్రభుత్వం మీద బురదజల్లడం తప్ప వీళ్ళు కొత్తగా సాధించింది ఏమి లేదు. ఈ కూల్చివేతలు సాలే అన్నట్టు మళ్ళా నెక్స్ట్ మూసీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ కూల్చివేతలు చేస్తారట. బఫర్ జోన్లో ఉన్నాయట. బఫర్ జోన్లో ఉన్న వాటికి ఆ నిర్మాణాలకు విలువ లేదు, మీది 0 వాల్యూ అని చెప్పి మధుర్ రిడ్జ్ అపార్ట్మెంటు 450 మంది అలా ఉంటాయి, 450 అపార్ట్మెంట్లు ఉంటాయి. అలా ఒక్కో అపార్ట్మెంట్ విలువ సుమారు 1.5 కోటి ఉంటది. వాళ్ళందరినీ కూడా మరి రోడ్డున పడేస్తా అంటున్నాడు. మీ అపార్ట్మెంట్ వాల్యూ 0కి వస్తుంది, మేము ఇచ్చింది ఎంతో కొంత తీసుకొని బయటికి వెళ్ళిపోరు అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి అక్కడనే ఈయన హోటళ్లు కడతాడట, అక్కడనే ఈయన వాణిజ్య భవనాలు కడతాడట, అక్కడనే ఈయన రెస్టారెంట్లు పెడతాడట, అక్కడనే ఈయన అమ్యూజ్మెంట్ పార్కులు పెడతాడట, క్లబ్బులు పెడతాడట. మరి వాటికి మాత్రం అవి బఫర్ జోన్కి ఉన్నాయా అని అంటే ఇది గవర్నమెంట్ది కాబట్టి దీనికి బఫర్ జోన్ లేదు. ఎందుకంటే మేము తిరిగి అమ్ముకోం కదా, మీరు తిరిగి అమ్ముకుంటామంటే మీకు 0 వాల్యూ పెడతాం. ఇది గవర్నమెంట్ది కాబట్టి దీనికి అమ్మే విషయం ఉండదు కాబట్టి 0 వాల్యూ ఉండదు అన్నట్టుగా వాళ్ళందరినీ కూడా దొబ్బేసి మరి అక్కడ ఏదైతే దాన్ని నైట్ ఎకానమీని తయారు చేస్తారట. మరి హైదరాబాద్లో నైట్ ఎకానమీ చేయడానికి ఒక మూసి ఒడ్డే దొరికిందా? ఇవాళ హైదరాబాద్ అంతా కూడా మరి పెద్ద ఎత్తున అభివృద్ధి అయి ఉన్నది. అక్కడ నైట్ ఎకానమీని అమలు చేయంటే అట్లా చేయడు. అక్కడ పోలీసు వాళ్ళు జరుగుతాను, ఒక్క ఈ ఏదైతే మూసి ఒడ్డున మాత్రం నేను స్పెషల్ పర్మిషన్ ఇస్తా వాళ్ళకి అన్నట్టుగా ఉన్నది. మొత్తానికి కూల్చివేతలే మా ఏదైతే మా
లక్ష్యం తప్ప మాకు నిర్మాణాలతో పని లేదన్నట్టుగా ఉన్నది. నిర్మాణం చేస్తే ఏదో గాంధీ విగ్రహం చేస్తాం, అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మరి అక్కడ పర్యాటకులను పోకుండా, అక్కడ కనీసం నివాళులు అర్పించకుండా, అంబేద్కర్ జయంతికి వర్ధంతికి కూడా నివాళులు అర్పించకుండా ఆ మ్యూజియానికి తాళం వేసి ఎందుకు పెట్టిండ్రు అంటే అది కేసీఆర్ అనవాళ్ళు కాబట్టి అక్కడికి ఎవరిని పోనీయా, ఇక్కడ నా అనవాళ్ళు కాబట్టి నేను రేవంత్ రెడ్డిని మరి ఇక్కడ స్పెషల్ గా గాంధీది కడతాను కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి చేయాలన్నట్టుగా ఈ సైకో ప్రభుత్వం, కూల్చివేతల ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణను అప్పుల పాలు చేస్తా ఉన్నది. 9 నెలల్లోనే 70,000 కోట్లు, ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పులు దాటిపోయి ఉన్నది. ఇప్పటి వరకు పెండింగ్ ప్రాజెక్టులు ఇవి కూడా పూర్తి చేయలేదు. కనీసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు తోటి ఇవాళ రాష్ట్రం సుభిక్షంగా ఉంటే దాన్ని కూడా మరమ్మతులు చేయకుండా నీటినంతా వదిలేసి ఇవాళ రైతులు మరి ఇక్కడ కన్నీళ్లు పర్యంతం అవుతా ఉన్నారు. ఇప్పటికే పంటలన్నీ ఎండిపోతా ఉన్నాయి. రాబోయే రోజులలో మనకు తాగునీరు కూడా అక్కడక్కడ ఏర్పడే పరిస్థితిని తీసుకొస్తా ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. వీటన్నిటినీ మనం మౌనంగా భరించక తప్పదు. కానీ అవసరం వచ్చిన రోజు ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఇలా వెలుగుమట్ల బాధితులు ఏదైతే పోరాటం చేసి వాళ్ళ భూములు వాళ్ళు సాధించుకున్నారో, ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైన రోజు అందరూ ఏకమై పోరాటం చేస్తేనే, కాంగ్రెస్ మెడలు వస్తేనే మనకు పనులు అయితే అనే విషయాన్ని మనం గమనించాలి. దీనికి ఖచ్చితంగా తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు అండదండలు అందిస్తూనే ఉన్నది బాధితులకు. ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ మెడలు వంచే పనులు చేయించుకోవాలి తప్ప కాంగ్రెస్ పనులు చేస్తుందని ఎదురు చూస్తే ఈ మిగతా 2.5 సంవత్సరాల్లో ఇంకా తెలంగాణను సర్వనాశనం చేసే అవకాశం ఉంటుందని గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.